డియర్ మేడమ్స్, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనకు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూముల్లోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన కూడా ఇంతేనండి. ఈరోజు న్యూ జెర్సీలో మొట్టమొదటిసారి ఫస్ట్ టైం ఎంఎల్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ కానీ అందరం కలిసి ఫస్ట్ టైం ఇక్కడ న్యూ జెర్సీలో అలుమినై ఇక్కడ స్టూడెంట్స్ కోసం ఇక్కడ ప్రోగ్రాం పెట్టినాము. దానికి మంచిగా రెస్పాన్స్ వచ్చింది. పిల్లలు కూడా ఎక్కడెక్కడి నుంచి 5-6 గంటల డిస్టెన్స్ నుంచి కూడా వచ్చి అందరు కూడా అటెండ్ అయింది ఈ ప్రోగ్రాంకు. మీ అందరికి కూడా చాలా చాలా ధన్యవాదాలు, థ్యాంక్స్. ఇది మొట్టమొదటిసారి కాబట్టి
ఇప్పుడు మల్లారెడ్డి గ్రూప్ అయినా, వర్ధమాన్ గ్రూప్ అయినా, ఎంఎల్ఆర్ గ్రూప్ అయినా, మీకు ఏరోనాటికల్ గ్రూప్ అయినా, సిఎంఆర్ గ్రూప్ అయినా, సెయింట్ మార్టిన్స్ గ్రూప్ అయినా, ఇవన్నీ టీకేఆర్ గ్రూప్ అయినా, ఇదంతా ఒక మా ఫ్యామిలీ గ్రూపు. మొత్తం టోటల్ ఇంజనీరింగ్ 20 ఇంజనీరింగ్ కాలేజీలు మా ఫ్యామిలీలో ఉన్నాయి. కాబట్టి 20 కాలేజీల్లో కూడా ఎవ్రీ ఇయర్ నెక్స్ట్ టైం నుంచి తప్పకుండా ఈ అల్యుమినీ మీటింగ్ పెట్టి అందరిని ఎక్కడెక్కడ స్టూడెంట్స్ ఉన్నారో ఎవ్రీ ఇయర్ కూడా ఒక్కొక్క స్టేట్లో పెట్టుకుంటూ అందరినీ కూడా నెక్స్ట్ టైం నుంచి భారీగా పెద్ద ఎత్తున పెడదామని ప్లాన్ చేసినాము. ఈరోజు ఫస్ట్ ఇయర్ కాబట్టి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎందుకంటే వాళ్ళు మంచి చెడ్డలు, వాళ్ళు ఎక్కడెక్కడ జాబ్ చేస్తున్నారు, ఏమేమి చేస్తున్నారు, ఎట్లా ఉంటున్నారు అనేది కూడా మంచి చెడ్డల కోసం కూడా మేము కూడా అమెరికాలో అనేది, ఎందుకంటే గత మేము 15-16 సంవత్సరాల సంది కాలేజీలు పెట్టిన సంది కూడా ఇప్పటిదాకా మా ఒక 2-3 లక్షల మంది స్టూడెంట్స్ మొత్తం యూఎస్లో ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా మంచి ఉద్యోగాలతోటి పెద్ద ఎత్తున మంచి పొజిషన్లు ఉన్నారు. అదే మాదిరి ఇప్పుడు కొత్త బ్యాచ్ కొత్తగా వచ్చిన స్టూడెంట్స్కి కూడా వాళ్ళకు కూడా అన్ని రకాల కూడా ఏదైనా మంచి చెడ్డలు కనుక్కొని వాళ్ళకి ఇంకా సీనియర్స్ తోటి ఇంటరాక్షన్ అయ్యి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంది, ఇంకా ఎక్కడెక్కడ జాబ్స్ ఉన్నాయి. ఈరోజు ప్రపంచంలో మంచి తెలివిపరులు అంటే, మంచి తెలివితేటలు ఉన్నాయంటే, మంచి స్మార్ట్నెస్ ఉందంటే, మంచి స్కిల్స్ ఉన్నాయంటే మన తెలుగు ప్రజల దగ్గరనే ఉంది. మన దగ్గర ఉన్నంత తెలివిపరులు ప్రపంచంలో ఎక్కడ కూడా లేరు. కాబట్టి మనం ఎంత దూసుకోపోతే మనం అంత సక్సెస్ అవుతాం. హార్డ్ వర్క్తో సహా ప్లానింగ్ ఉండాలి కంపల్సరీ. మీరు నన్ను చూడండి, నా బ్యాక్గ్రౌండ్ చూడండి. నేను ఒక అగ్రికల్చర్ ఫ్యామిలీకి వెళ్ళి వచ్చి ఈరోజు 30 ఇన్స్టిట్యూషన్స్ సక్సెస్ఫుల్గా నడిపిస్తున్నా. ఒక 50,000 మంది మా ఫ్యామిలీలో 50,000 మంది ఇంజనీర్ స్టూడెంట్స్ ఉన్నారు. ఒక 300 ఎకరాల్లో మా ఇన్స్టిట్యూషన్స్ రన్ అవుతున్నాయి. అన్నీ కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్. మన తెలంగాణ సీఎం కూడా కేసీఆర్ గారు ఇంతకుముందు మాదిరి కాకుండా ఎవరికి పడితే వాళ్ళకి అప్రూవల్స్ ఇవ్వకుండా పర్ఫెక్ట్గా ఎవరైతే ఫుల్ టైం ఫ్యాకల్టీని పెట్టిండో, ఫుల్ టైం ఫెసిలిటీస్ ల్యాబులు కానీ అన్నీ కరెక్ట్ ఉన్నాయో వాళ్ళకే ఇప్పుడు జేఎన్టీ కూడా అప్రూవల్స్ ఇస్తుంది. బాగా సిస్టమేటిక్గా పద్ధతి ప్రకారం సపరేట్ రాష్ట్రం అయినాక క్వాలిటీ ఇంజనీర్లను తయారు చేయాలని, ప్రపంచంలో తగ్గట్టుగా వరల్డ్ క్లాస్ ఇంజనీర్లను తయారు చేయాలని అక్కడ కూడా వాళ్ళు గవర్నమెంట్ కూడా మంచి ప్లాన్ చేస్తుంది. దానికి తగ్గట్టుగా కూడా మేము కూడా వరల్డ్ క్లాస్ తగ్గట్టుగా సంబంధించినట్టుగా అదే మాదిరిగా వాళ్ళకు ఫుల్ ట్రైనింగ్ కానీ ప్లేస్మెంట్స్ కానీ పర్ఫెక్ట్గా ఫుల్ లోడ్ తయారు చేస్తే ఎక్కడనైనా పోయి వాళ్ళు సక్సెస్ కావచ్చు. ఇంజనీరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు చూడండి, యుఎస్లో ప్రతి 10 మందిలో 5 మంది మన తెలుగు వాళ్ళే ఉంటారు. నువ్వు డాక్టర్లలో తీసుకో, సైంటిస్టులలో తీసుకో, మన ఇంజనీర్లలో తీసుకో, ఎక్కడైనా సరే ప్రతి పెద్ద పోస్టులలో టాప్ పోస్టులలో మొత్తం మన తెలుగు వాళ్ళే. కాబట్టి మనకు మంచి అవకాశాలు ఉన్నాయి. ఈరోజు ప్రపంచమంతా మీరు చూస్తున్నారు, ఎక్కడ కూడా యూత్ అనేది లేదు. ఓన్లీ మన భారతదేశంలోనే యూత్ ఉన్నది. అది మన హైదరాబాదు తెలంగాణలో యూత్ ఎక్కువ ఉంది. 4 కోట్ల జనాభాలో 1 కోటి మంది యూత్ ఉన్నారు మన దగ్గర అట్ ఏజ్ ఆఫ్ 25 ఏజ్. అదే మీరు ఎక్కడ చూసుకున్నా యుఎస్లో, జర్మనీలో, జపాన్లో ఎక్కడ తీసుకున్నా కానీ 20%, 30%, 15% యూత్ ఉన్నారు. మిగతా అంతా ఓల్డేజ్ అయిపోయింది, రిటైర్మెంట్కి వచ్చిర్రు, అందరూ ఇది ఉన్నారు. కానీ మన దగ్గర 60% యూత్ ఉన్నది. మనకు అది పెద్ద గొప్ప అవకాశం. మనం ప్రపంచంలోనే లీడ్ చేయొచ్చు. మనం కాకపోతే కష్టపడాలి, పని చేయాలి. చేస్తారు. మీకు ఆ దమ్ము ఉన్నది. మీరు ఇంత దూరం వచ్చిరంటే కూడా మీతో నా దమ్ము, ధైర్యం అన్నీ ఉన్నాయి. కాబట్టి దేనికి భయపడద్దు, అన్నిటికీ ముందుకు దూసుకుపోవాలి. ఈ రోజులలో ఎంత స్పీడ్గా పోతే అంత సక్సెస్ అవుతాం. మనం ఎంత స్లోగా పోతే మనం అంత స్లో అయిపోతాం మన లైఫ్లో. కాబట్టి మంచి అవకాశం ఉన్నది. మీకు కష్టపడాలి, పని చేయాలి, ప్లానింగ్ చేయాలి. ఇప్పుడు నువ్వు ఎంత సక్సెస్ అయితే నీకే వస్తుంది పేరంతా, సంపాదన కూడా నీకే వస్తుంది. గొప్పవాడో నువ్వే అవుతావు. ఇప్పుడు మా 2-3 అన్నదమ్ములు ఉన్నాం మేము. ఒక ఆయనకు 3 కాలేజీలు ఉన్నాయి, ఒక ఆయనకు 2 కాలేజీలు ఉన్నాయి, ఒక నాకు 30 కాలేజీలు ఉన్నాయి. మేమే 3 బ్రదర్స్. అంత డిఫరెంట్ ఎందుకు వచ్చింది? నేను టాలెంట్ ఉన్నా కాబట్టి, స్మార్ట్ ఉన్నా కాబట్టి, దూసుకుపోయినా కాబట్టి, హార్డ్ వర్క్ చేసిన కాబట్టి, ప్లానింగ్ చేసిన కాబట్టి ఇంత గొప్పనైనా. దానికి తోడు ఎంపీ కూడా అయినా, మళ్ళా మీరు అది చూస్తలేరు, ఎంపీ కూడా అయినా. కాబట్టి చూడండి, ప్రపంచంలో ఏ కంట్రీ అయినా మీరు సక్సెస్ఫుల్ కంట్రీలు అయినా అన్నీ కూడా హార్డ్ వర్క్ చేస్తే సక్సెస్ అయింది. ఇప్పుడు చైనా చూడండి మీరు, అక్కడ ప్రతి లేడీస్ పని చేస్తున్నారు, అందుకే సక్సెస్ అయ్యారు. మన తను 50% లేడీస్ హౌస్ వైఫ్ ఉంటారు. వాళ్ళకి మనకు తేడా అది. ఇప్పుడు మన దగ్గర మొత్తం వచ్చారు గర్ల్స్, లేడీస్కు అందరూ కూడా పని చేస్తున్నారు, అందరూ కూడా కష్టపడుతున్నారు. ఇప్పుడు మనది గొప్ప. రాబోయే రోజులలో మనం నంబర్ 1 కంట్రీ
భారతదేశం నంబర్ 1 కంట్రీ అవుతుంది. నంబర్ 1లో తెలంగాణ నంబర్ 1 అవుతుంది. అది ప్రపంచంలో మనకే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు చైనీస్ వానికి మీరు చూడండి, వాడు ఇంగ్లీష్ మాట్లాడితే వానికి అర్థమే కాదు. ఇప్పుడు రష్యా అయినా కానీ, యూకే అయినా సరే, యుఎస్ అయినా సరే, వాళ్ళు ఇంగ్లీషు జర క్రాస్గా మాట్లాడతారు, అర్థం కాదు పర్ఫెక్ట్. అదే మీరు ఇంగ్లీష్ మాట్లాడితే ఎంత క్లారిటీ ఉంటుంది, ఎంత క్లియర్గా ఉంటుంది, ఎంత స్మార్ట్గా ఉంటుంది. ఏ కంట్రీ కన్నా, ఏ స్టేట్ కన్నా పోను అర్థమవుతుంది మీ ఇంగ్లీష్ మాట్లాడితే. వాళ్ళ భాష అన్ని కంట్రీలలో వాళ్ళకి అర్థం కాదు. అదే మీకు అడ్వాంటేజ్. ఈ టైంలో నువ్వు కష్టపడకపోతే నువ్వు ఎప్పుడు కూడా లైఫ్లో సక్సెస్ కాలేవు. ఏదో 10,000కు 5,000కు జాయిన్ అయిపోయింది, నేను ఉండలేకపోతున్నా అమ్మ, అది అంత కాదు. నువ్వు ఇప్పుడు చిన్న స్టూడెంట్ కాదు, నువ్వు మంచి ఇంజనీర్ అయినావు, నువ్వు పర్ఫెక్ట్ మంచి కాలేజీలో చదివినావు, మంచి గ్రూప్లో చదివి వచ్చినావు. నువ్వు ఇప్పుడు 22, 23 ఏజ్ నీది. నువ్వెంత కష్టపడితే అంత సక్సెస్ అయిపోతుంది. నీ తన మంచి టెక్నాలజీ ఉంది, నీ తన మంచి స్కిల్స్ ఉన్నాయి, నీ తన మంచి టాలెంట్ ఉంది, నీ తన అవంతా ఉపయోగించాలి. రోజు కొత్తదనం కనిపెట్టాలి, రోజు కొత్తది కనిపెట్టాలి. రోజు న్యూ కాన్సెప్ట్, న్యూ ఐడియాతో, న్యూ ప్లానింగ్ తోటి, న్యూ సిస్టమ్ తోటి, న్యూ థింకింగ్తో పోతేనే సక్సెస్ అవుతాం మనం. ఓల్డ్ మోడల్గా రొటేషన్గా ఎప్పుడు ఉండొద్దు. మనది డిఫరెంట్ స్టైల్ ఉండాలి. ఇప్పుడు మల్లారెడ్డి అంటే ఒక డిఫరెంట్ స్టైల్, మల్లారెడ్డి అంటేనే ఒకటి, అట్లా ఉంటేనే సక్సెస్ అవుతున్నాం. ఏదో అందరు ఎంపీలు లెక్క కాదు, మన స్టైల్ మనది ఉండాలి, ఓన్గా మన కాన్సెప్ట్ మనకు ఉండాలి, మన థింకింగ్ అనేది. ఇప్పుడు ప్రపంచంలో ఏ కంట్రీ అయినా కొత్తదనం రీసెర్చ్ చేసి సైంటిస్టులు కనిపెడితేనే వాళ్ళకి సక్సెస్ అవుతారు. నువ్వు పాత పద్ధతులు పోతే సక్సెస్ అవుతలేరు ప్రపంచంలో కూడా. అందుకని దయచేసి మీరు సబ్జెక్ట్లా మీరు డీప్గా పోయి మీ పని మీరు కష్టపడితే మీరు ఎంత గొప్ప వాళ్ళు అవుతారంటే, మీరు ఒక 10-15 ఏళ్ళల్లో మీకు ఎంత మార్పు వస్తుందంటే మీరు ఊహించలేరు, అంత గొప్ప వాళ్ళు అవుతారు. మీకు డాలర్స్, కారు, బంగ్లా, మీకు మంచి లైఫ్ పార్ట్నర్ దొరుకుతాడు. మీరు లైఫ్లో ఊహించలేంత గొప్ప వాళ్ళు అవుతారు. ఆల్ ద బెస్ట్. మీరంతా బాగా సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. మేము కూడా ఎవ్రీ ఇయర్ ఈ మీటింగ్ పెట్టి మీ అందరికి కూడా వస్తాం, మంచి చెడ్డలు అంత కనుక్కుంటాం. మీకు ఏ సపోర్ట్ కావాలన్నా ఎప్పుడు ఏదన్నా వాట్సాప్లో అయితే ఎప్పుడు ఉంటాం. ఎప్పుడైనా నా స్పీచ్లు చూస్తూనే ఉండాలి, నా డ్యాన్సులు చూస్తూనే ఉండాలి, నా ప్రోగ్రామ్స్ అన్ని చూస్తూనే ఉండాలి. మీరు ఎప్పుడు మనమంతా ఒక ఫ్యామిలీ కాబట్టి ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. I'm really happy, in fact more than excited to see you all. We have seen a different management back in India. Here we are more friendly. We just want to get connected with you. This is the main agenda. In fact, I was telling you all, we have no hidden agenda behind. We just want to remember the best times. What best can be made to our juniors back home is what we are thinking. Anyhow, thank you. All the best. Wishing you all the best in your life. Thank you very much. ఇవాళ ఎంతో ఆనందంగా ఉంది. మళ్ళీ పాత రోజులలో మిమ్మల్ని కాలేజీలో చూసిన అన్నీ గుర్తొస్తున్నాయి. సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ లైఫ్. మీరు ఎంతో అచీవ్ చేసుకొని ఇక్కడికి యూఎస్ వచ్చిండ్రు, ఇక్కడ మంచి ఉద్యోగం సంపాదించుకొని ఇంకా మంచిగా చేయాలని కోరుకుంటున్నాను. Today to meet all my management and my friends. That it's very nice event, and we are expecting to conduct it every year. Good afternoon, everyone. I'm happy to see you all. I'm from MREC, Mallareddy Group of Institutions. I'm so happy to see Mallareddy sir here today in New Jersey. Thank you for arranging this, sir, and thank you all for coming, and all the best for your future. This is Anusha. I'm from Vardhaman College of Engineering. It's a lovely experience meeting Vijayendra Reddy sir and Upendra Reddy sir today, along with Mallareddy sir. It's a great pleasure studying in Vardhaman College of Engineering. It's given me great values and great confidence. Thank you so much. Good afternoon, everyone. Welcome to US, and I appreciate the initiation that has been taken by our group of institutions. I am Arun. I am from IARE, first batch of IT. All I can say is all my life is related and started and is going on based on the IARE, because my wife is from IARE. పిల్లలను కూడా దొరకరా? All my life has started and taken a different dimension from IARE. I have been successful right from the day that I have come out of IARE, and I thank you for one and all for making my life brighter, taking me as a part of IARE, and I look forward to have this kind of associations going forward
and I would like to be point of contact or anyone to make it more successful, and thank you very much. This is Gautam from Vardhaman. We all comes under one branch, that is Hyderabad and JNTU. I'm very happy today because I met my friends after 2 years. Thank you, sir. Thank you for conducting this event. It went very successfully, and finally, food good about. I'm Sashank from Vardhaman College of Engineering. I completed my engineering in 2014, and I'm here for my friends. I thank Vijayendra Reddy sir and Upendra Reddy sir and Malla Reddy sir for giving us this opportunity in a single podium where we met all our friends. And one thing that I wanted to say is Vardhaman has gave me many things, but as a return I couldn't give you anything. If I get an opportunity, I wanted to work as a Vardhaman professor. Thank you. Good afternoon, everyone. This is Ramya here, and I'm so happy to see you all here for our alumni meet. And I'm from Vardhaman College of Engineering. I did 2012 passed out. I did my computer science. I'm so happy. Thanks. I'm Rishika Reddy from MLR Reddy, Mari Lakshma Reddy Group of Institutions. I'm doing my master's here in MS Project Management at Northeastern University, Boston. It's very interesting to see everyone here. I don't know many of them present here, but yeah, I met many of them, my old friends, my seniors, Ashok Reddy and all. All the best, everyone. Have a good luck. Yeah, thank you. Hi, everybody. I'm Sai Praneeth. I'm the third alumni, third batch from MLRIT. Most of my life, all my cousins and everybody are from MLRIT. So I make sure everybody goes to MLRIT. I love the college a lot, and I love him a lot. He's the only guy who gave me a tag name. He calls me Angry Young Man, and still did that today. I was expecting him to say that the moment he saw me, and that makes me feel very happy. All the best to every one of you here. I wish you all the best in whatever career you're into. And if there is anybody who's in search of jobs, just like me, welcome to the club. This is Chandrasekhar Reddy from New Jersey. So I just want to thank all the members here and our students for operating this kind of opportunity. And at last, I want to just say one thing. Malla Reddy evaru? Malkajgiri MP evaru? MLRIT evardi? This is Ashok Reddy. I'm from MLRIT, Mari Lakshma Institute of Technology. I came from all the way from California to meet this alumni meet, and a special thanks to Rashagi sir, Maladi sir, and Vardhaman team, at the same time CMR team. I'm so happy to meet all of my friends after 4 years, and some of them like 5 years, and few of them are 2 years. But I see a lot of change in many people, and I was so much happy. Another thing, to meet MP of Telangana MP. We need appointment, but now we don't need enough appointment because we are meeting directly. Thank you. Have a good day. Hello everyone, this is Sandeep. I'm from Vardhaman College of Engineering. It's so good to see every one of you from different colleges over here. I hope this goes on from here, like each and every year. And people, I want it to be larger every year. Hope everyone do well in their life, and I wish everyone all the best. Thank you. Hi everyone, my name is Shekhar and I'm from IARE. I'm from the very first batch with Nageshwari and Arun. Back in the days, I couldn't even find my campus while I was searching in the area because it was a part of the, it was in the old airport road and where we had the Rajiv Gandhi Aviation Academy and all. But today I came to know that Institute of Aeronautical Engineering is one of the best colleges in Andhra Pradesh, for which I really proud a lot. So I expect to see the same growth of IARE and all other engineering colleges from the Malla Reddy group to be so successful, and I wish you all the best who are here in the US and back in the country. స్టూడెంట్స్ కూడా బాగా వాళ్ళు కూడా చాలా రోజుల తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ఒక చోట ఇక్కడ జాయిన్ అయినందుకు వాళ్ళు కూడా బాగా హ్యాపీ ఫీల్ అయినారు. ముందు కూడా ఇది ఫస్ట్ టైం పెట్టినాం మేము. MLR కానీ ఏరోనాటికల్ కానీ వర్ధమాన్ కానీ మల్లారెడ్డి కానీ
సెయింట్ మార్టిన్ కానీ సిఎంఆర్ కానీ అన్ని గ్రూపులు కలిసి పెద్ద ఎత్తున నెక్స్ట్ ఇయర్ నుంచి ఎవ్రీ ఇయర్ కంపల్సరీ అల్వినాయ్ మీటింగ్ కంపల్సరీ పెడతాం. స్టూడెంట్స్ అందరినీ కూడా అమెరికాలో కంపల్సరీ పెడతాం. ఎందుకంటే మా 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 గ్రూప్ మా ఫ్యామిలీ గ్రూప్ స్టూడెంట్సే ఒక 3 లక్షల మంది ఉన్నారు కాబట్టి తప్పకుండా వాళ్ళ మంచి చెడ్డలు చూస్తేందుకు వాళ్ళకి ఎట్లా నడుస్తుంది, వాళ్ళు ఏమేమి జాబులు చేస్తున్నారో. ఎందుకంటే ఇవాళ రేపు టెక్నాలజీ తోటి న్యూ జెర్సీ తీసుకుంటే మన తెలుగు వాళ్ళే ఎక్కువ ఉన్నారు. మొత్తం 80% మన తెలుగు వాళ్ళే ఉన్నారు. ఎందుకంటే మన తనున్నంత తెలుగు వాళ్ళ తనున్నంత టెక్నాలజీ ఎవరి తాను కూడా లేదు ప్రపంచంలో. కాబట్టి అంతటా కూడా మన తెలుగు వాళ్ళు ఉంటారు కాబట్టి ప్రపంచంలో అంతటా కూడా దూసుకుపోతున్నారు. వచ్చే రాబోయే 5 సంవత్సరాల్లో కూడా ఇంకా మన తెలుగు వాళ్ళే మంచి మంచి మెయిన్ సైంటిస్టులు కానీ, ఇంజనీర్లు కానీ, డాక్టర్లు కానీ, టాప్ పోస్టులు అంతా మన తెలుగు వాళ్ళే ఉంటారు. మనం ఎప్పుడు కూడా అమెరికాలో మనం మంచి జాబులు చేయాలి, కష్టపడతాం. మన కష్టపడే తత్వం ఉంది కాబట్టి మనం చాలా గొప్పలు అవుతాము. టాప్ లెవెల్లో కూడా అందరం కూడా గొప్పలు కావాలని, మా స్టూడెంట్స్ కూడా అందరూ కూడా గొప్పలు కావాలని కోరుకుంటున్నా భగవంతుని. అందరు కూడా ఆల్ ద బెస్ట్, చాలా సక్సెస్ఫుల్ కావాలని కోరుకుంటున్నా వాళ్ళ లైఫ్. Hi, so good to see you all here. Yeah, it's been a very great time spending with you all after so many years. I'm so happy. And I wish all the best for each and everyone here, and just get your dreams come true. I'm Shravan from Vardhaman College. I'm really happy to see my faculty, my management team coming to New Jersey, and this is a great opportunity for me to get together with my friends. I made new friends. I'm really happy to see everyone. Thank you, Vardhaman management, for inviting us. అందరికీ నమస్కారం. చాలా రోజుల తర్వాత ఇక్కడ అందరినీ కలిసాను ఇవాళ. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. అండ్ విజేందర్ రెడ్డి సార్, ఉపేందర్ రెడ్డి సార్, మల్లారెడ్డి సార్ వీళ్ళందరినీ చూడడం కూడా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఒకటే కోరుకుంటున్నా, అందరు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మంచి జాబ్స్ వచ్చి మంచి పొజిషన్లో ఉండాలని. అండ్ ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. ఇక్కడ న్యూ జెర్సీలో ఈరోజు మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ వర్ధమాన్ కాలేజ్ అల్మనాయ్ మీట్ 2016 అవుతుంది. నాకు తెలిసి ఇంతకుముందు ఏ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఇంత పెద్దగా మీట్ ఎప్పుడు ఆర్గనైజ్ కాలేదు. మొట్టమొదటిసారిగా మా కాలేజే చేస్తున్నారు మల్లారెడ్డి సార్ కోఆర్డినేషన్తో. I think I hope it goes on for every year, and it was very nice meeting all these people here. చాలా హ్యాపీగా ఉంది ఇది ఇలా ఈవెంట్ చేయడానికి అల్యూమిని. సో we got a good opportunity to meet all the friends and my management, and special thanks to my director and MP Mallareddy gariki. Thanks. ఆదిత్య, ఐఎమ్ ఫ్రమ్ వర్ధమాన్ కాలేజ్. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే కాలేజ్ అయిపోయిన తర్వాత చాలా రోజుల తర్వాత మా ఫ్రెండ్స్ అందరినీ ఇక్కడ కలవడం చాలా ఆనందంగా ఉంది. సో మా మేనేజ్మెంట్కి ఒకటే కోరుకున్నాను, ప్రతి ఇయర్ ఇలాంటి ఈవెంట్ కండక్ట్ చేయాలని మా మేనేజ్మెంట్కి కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఇక్కడ అందరం గ్యాదర్ అవ్వడానికి మెయిన్ రీజన్ మా వర్ధమాన్ కాలేజ్ డైరెక్టర్. సో తనకి వాళ్ళ అన్నయ్య గారికి ఒక బిగ్ థ్యాంక్స్, అండ్ మల్లారెడ్డి గారికి ఇలా ఆర్గనైజ్ చేసినందుకు చాలా పెద్ద థ్యాంక్స్. అండ్ ఇంకో విషయం చెప్పాల్సింది ఏంటంటే, మనము అందరము ఒక్కొక్క స్టేజ్లో ఉన్నాం ఇప్పుడు. ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడానికి ఇది ఒక ప్లాట్ఫామ్ బాగా పనికొచ్చిందని నేను అనుకుంటున్నాను. సో ఇలాంటి అల్యూమినాయ్ మీట్స్ ఎవ్రీ ఇయర్ కావాలంటే ట్వైస్ a year చేసినా మేము అటెండ్ అవుతాము. హాయ్ వన్ అండ్ ఆల్, నేను నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ బాస్టన్ నుండి వచ్చాను. ఎంఎస్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ చేస్తున్నాను. మరి లక్ష్మారెడ్డిలో కంప్యూటర్ సైన్స్ చదివాను, MLRIT. ఇంతమంది క్రౌడ్ని ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ బట్ హ్యాపీ టు సీ ఎవ్రీ వన్ హియర్. మా సీనియర్స్ని, నా క్లాస్మేట్స్ని, ఇంకా 3-4 years సీనియర్స్ని కలిసాను అందరినీ, అల్యూమినాయ్ స్టూడెంట్స్ని. వెరీ హ్యాపీ టు సీ దెమ్ ఆల్ హియర్. Thanks one and all. Thanks Mallareddy, Mari Lakshmareddy, and all the Vardhaman group partners. నేను థర్డ్ బ్యాచ్ ఆఫ్ MLRIT నుంచి పాస్డ్ అవుట్, 2011 పాస్డ్ అవుట్. ఇంతమందిని ఇక్కడ చూసి చాలా హ్యాపీగా ఉంది. ఎవ్రీ ఇయర్ కాలేజ్కి వచ్చి కాలేజ్లో సెక్రటరీని కలవడం అలవాటు మాకు. బట్ ఇయర్ ఎలా అని అనుకున్నప్పుడు సంథింగ్ లైక్ దిస్, ఇలాంటి ఈవెంట్ ఒకటి చాలా బాగుంది. ఇన్ ఫ్యూచర్ కూడా ఇలాంటి ఈవెంట్స్ ఇంకా చేస్తారని, ఇంకా ఎక్కువ మందిని కలుస్తామని. ఇక్కడ జస్ట్ ఫ్రెండ్స్ని కలవాలనే కాదు, మాకు యాజ్ అ జాబ్స్, ఇప్పుడు మేము జాబ్ సర్చ్లో ఉన్నాము. సో వీఆర్ మేకింగ్ సమ్ న్యూ నెట్వర్క్స్ ఆల్సో. సో ఇట్లాంటి ఈవెంట్స్ వీ షుడ్ ఎంకరేజ్ సచ్ ఈవెంట్స్ ఈవెన్ మోర్. ఇక్కడికి వచ్చి అందరినీ కలవడం చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్
ఆల్ ది మళ్ళీ MLR సార్కి ప్లస్ అందరికీ పెద్ద పెద్ద థ్యాంక్స్ బికాజ్ మమ్మల్ని మర్చిపోకుండా ఇంత దూరం వచ్చి మమ్మల్ని కలిసినందుకు వెరీ బిగ్ థ్యాంక్స్ ఫర్ దెమ్. అండ్ మా ఫ్రెండ్స్ అందరినీ కలిసినందుకు కూడా చాలా హ్యాపీగా ఉంది. సో ఐ హోప్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో ఇది ఇలానే కంటిన్యూ అవుతుందని నెక్స్ట్ లైక్ ఎవ్రీ ఇయర్ వీ కీప్ మీటింగ్ ఈచ్ అదర్ అండ్ build our relationship. So I hope it continues in future also. Thank you so much. I'm from MLRIT, myself Lakshman Reddy. We are 2014 passed out. It's happy to see everyone here. It's a pleasure meeting Malla Reddy sir and Rajshekar Reddy sir after a long time. We had a very good time here. I hope it will continue in future and hope we all meet again. హాయ్ ఎవ్రీవన్, నా పేరు అశోక్ రెడ్డి అండ్ నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఈరోజు అందరినీ మీట్ అవ్వడానికి. అందరినీ లైక్ 4 years కొంతమందిని 5 years తర్వాత మీట్ అయ్యాను. అండ్ లైక్ నా క్లాస్మేట్స్, నా జూనియర్స్ అండ్ నా సీనియర్స్, లైక్ నా సీనియర్స్ లైక్ నా గురువు లాంటి వాళ్ళు బికాస్ దే టీచ్ మీ మెనీ థింగ్స్. అండ్ సెక్రటరీ రాజశేఖర్ రెడ్డి, మరి లక్ష్మీనారాయణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నాకు చాలా నేర్పించింది. అండ్ నేను ఈరోజు లైక్ ప్రాజెక్ట్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో. దానికి రీజన్ లైక్ MLRIT ఈజ్ అ మెయిన్ ఫౌండేషన్ ఫర్ మీ. ఇట్ టీచ్ మెనీ ప్రాజెక్ట్ మేనేజింగ్ స్కిల్స్ అండ్ కోఆర్డినేషన్ స్కిల్స్, మెనీ థింగ్స్. సో దట్ ఈస్ అ బేసిక్ రీజన్. సో నా జూనియర్స్ అందరికీ వన్స్ అగైన్ ఐమ్ సేయింగ్ దట్ MLRITని బాగా యూస్ చేసుకొని బాగా నేర్చుకోండి బికాస్ సెక్రటరీ ప్రతి స్టెప్ సపోర్ట్ చేస్తుంటారు. So I say all the best to everyone and at the same time US guys, all the best to your jobs.